ఆ పుస్తకం చదువుకుని సోంబేర్లో కూడా పరీక్ష రాస్తారంటే నా బాగుంది ఏం ఒక్కదు అన్నాడు. విద్య ధరించేటువంటి శక్తి కాదు, ఎకడమిక్ ఎడ్యుకేషన్కే విద్యార్థులు ఉండాలి. మేము చెప్పేటటువంటి విద్యకి ఎంత విద్యార్థులు ఉండాలో చూసుకుంటారు. అనేక విద్యలు ఉంటాయి ప్రపంచమునందు. 64 ముఖ్యమైన విద్యలు ఉంటాయి. కొన్ని విద్యలు పురాణములు ఎందుకు చెప్పబడతాయి. ఈ ఆకుకి ఈ చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయి ఒక విద్య వల్ల తెలుస్తుంది. మీరు కావాలంటే లెక్క పెట్టుకుంటే అన్నీ ఉంటాయి. నర్గమయంతులు చరిత్రలో ఋతుపర్ణుడు నేర్పిస్తాడు నలుడికి. గుణాన్ని గాలి కంట మనస్సు కంటే ఎంత వేగంగా నడపాలి నడు దగ్గర ఉంటుంది విద్య. విద్యలన్నీ కూడా మనకి భాగవతం ఈ విద్యలు చెప్పబడి ఉంటాయి. ఆ విద్యలు వచ్చినటువంటి వాళ్ళు ఎప్పటికీ భూమి మీద ఉన్నారు. వాళ్ళని ఋషులు పిలుస్తారు. వాళ్ళ శిష్యులు ఆ విద్య వచ్చిన నాకు విద్య వచ్చి ఇలాగ అనౌన్స్ చేసుకుని 5 గంటలు వచ్చినట్టుగా మనకు తెలియదు, ఉండిపోయేది కాదు. అత్యవసర ప్రాణావసరం అనేది ఆ విద్యను ఉపయోగిస్తారు. ఆ విద్య ఉపయోగించాలని కూడా మీకు తెలియదు. అటువంటి మహావిద్యలు అంటారు అనేక విద్యలు ఉంటాయి. ఈ 64 విద్యలు ఇవ్వగలిగేటువంటి ఒకే ఒక సమర్థుడు దత్తాత్రేయ స్వామి. ఇదే జనం. దత్తాత్రేయ స్వామి అనుగ్రహం లేనటువంటిది ఎవరికి ఏ రోజు ఈ భూమి మీద సిద్ధిరాదు. తతస్థ యోగాద యోగనాథ అని ఉంటుంది.